పునర్జన్మ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. అందులో రాజుల కథ అంటే మనకు ఫస్ట్‌గా గుర్తొచ్చేది రాజమౌళి తీసిన 'మగధీరే'. అందులో కథా కథనాలు కట్టిపడేసేలా ఉంటాయి. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే చాలా సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కానీ 'వృషంబర' మాత్రం ఆ దరిదాపుల్లో కూడా లేదనిపించింది. పూర్వ జన్మలో పెద్ద రాజయ్యాడు, ప్రస్తుతం జన్మలో ఆ జ్ఞాపకాలు వెంటాడడం అనేది మంచి కాన్సెప్టే. పైగా ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మన ప్రాణాలే తీసుకోవడం అనేది ఆ బాధ చాలా కష్టమైనదే. కథలో భారీతనాన్ని, భావోద్రేయాల్ని రెండింటినీ మంచి స్కోప్ ఉంది. విజువల్స్తో వావ్ అనిపించవచ్చు, అలాగే ఎమోషన్స్తో కట్టిపడేయచ్చు కూడా. కానీ ఈ సినిమాలో విషయంలో ఆ రెండూ జరగలేదు. త్రిలేంద్ర రాజా పాలకుడుగా రాజా విజేంద్ర వృషభ అంటే మోహన్ లాల్ కథలో సినిమా ప్రారంభమవుతుంది. స్టైలు విజువల్స్తో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ అంతో కొంత పర్వాలేదు అనుకున్న స్థాయిలో సినిమా ప్రారంభమవుతుంది. అయితే ప్రస్తుతంలో సినిమా పూర్తిగా గాడి తప్పిపోయింది. తండ్రి కొడుకులు బాండింగ్తో అంటుకునేలా చూపించలేకపోయారు. నిజానికి ఫస్ట్ హాఫ్లో బాండింగ్ ఎంతలా కనెక్ట్ అయితే సెకండ్ హాఫ్లో అంత వెయిట్ వచ్చేది. కానీ పునాదే సరిగ్గా లేకపోవడంతో ఆ ఎమోషన్స్ ప్రేక్షకులను పెద్దగా ట్రావెల్ కాలేరు. ప్రేమ కథ కూడా మాత్రం ఆకర్షణీయంగా లేదు. ఫస్ట్ హాఫ్లో మొత్తంలో ఒక్క ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రమే సర్ప్రైజ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ప్రస్తుతం కంటే గత జన్మలో తాలూకా కథలు ఎక్కువగా చూపించడం కాస్త రిపీట్ అనేలా అనిపిస్తుంది. అయితే రైటరు మేకింగ్ పరంగా మాత్రం పెద్దగా మ్యాజిక్ కనిపించదు. విజువల్స్, ఎమోషన్స్ అన్నీ ఆర్టిఫిషియల్గానే అనిపిస్తాయి. క్లైమాక్స్లో డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. అందుకు తగ్గట్లుగా ఫస్ట్ హాఫ్లో మంచి స్క్రీన్ ప్రెజెంట్ ఉంటే ఎమోషనల్ వర్కౌట్ అయ్యేదేమో. సినిమాలో చాలా సీన్స్ డైలాగ్స్తో నింపేశారు. ఆర్టిస్టులు పరంగా డైలాగ్స్ చెప్తూ ఉంటారు. అలాగే స్టోరీ కూడా అక్కడే తిరిగిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మెజారిటీ సన్నివేశాలు కొత్తదనం లేకపోవడం, సినిమా నిడివి 2 గంటలు అయినా చూసే ప్రేక్షకులకు మాత్రం చాలా బోర్ కొడుతుంది. రాజా విజేంద్ర వృషభ, ఆదిదేవ వర్మ పాత్రలో మోహన్ లాల్ ఎప్పటిలాగే బాగానే రానిచ్చారు. అయితే ఆ పాత్రలు మలిచిన తీరు, సన్నివేశాల్లో బలం లేకపోవడం ఆయన కష్టం వృధా అయిపోయింది అనిపించింది. సమర్జిత్ లకేష్ కూడా బాగానే నటించినప్పటికీ మోహన్ లాల్ ముందు తేలిపోయాడు. సినిమా అయితే ఓకే, పర్లేదు, చూడొచ్చు, ఒకసారి చూసేయండి మరి.